టర్కీ అంటే ఆంగ్లంలో మూర్ఖుడు అని అర్థం. అయితే తమ దేశం మీద ఆ ముద్రను చెరిపి వేసుకోవాలని దాన్ని తుర్కియేగా మార్చుకుంది. పేరైతే మార్చుకుంది, కానీ తుర్కియే బుద్ధి మాత్రం మారలేదు. తరతరాలుగా భారత్ అంటే పెంచుకున్న వ్యతిరేక భావనల్ని వదిలించుకోలేదు. గతంలో భారీ భూకంపంలో సర్వస్వం కోల్పోయిన సమయంలో మొట్టమొదట ముందుకు వచ్చి సాయం చేస్తే ఆ కృతజ్ఞతను భారత్ పట్ల ద్వేష భావన రూపంలో చూపిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్కు వంతపాడుతోంది. అక్కడితోనే ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైనిక ఆయుధ సాయం చేసింది. ఇప్పుడే కాదు, గతంలో అనేక సార్లు అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్కు అనుకూలంగా మాట్లాడింది తుర్కియే. మరి తుర్కియేకు ఎందుకీ తెంపరితనం? సకల అవలక్షణాలు కలిగిన రోగ్నేషన్ పాక్తో ఎందుకు అంటకాగుతోంది? పాకిస్తాన్ నిద్రలోనూ పలకరించే పేర్లు, ఉగ్రవాదం, భారత్పై వ్యతిరేకత. ఎవరు ఏమనుకున్నా, దేశ ప్రజలు ఏమైపోయినా వాటిని ఆచరించడం తప్ప మరో పనిలేని పనికిమాలిన దేశం పాకిస్తాన్. ఆ దేశ ఉగ్రకుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పికొడుతున్నా పెహల్గాం దాడితో మాత్రం బెబ్బులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది భారత్. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ వీపు విమానం మోత మోగించింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమో పాక్కు సాయం చేసేందుకు ముందుకు రాని పరిస్థితిలో మేం లేమా అంటూ రంగంలోకి దిగాయి తుర్కియే, అజర్బైజాన్. అజర్బైజాన్ పాక్కు మద్దతుగా ప్రకటనలు ఇస్తే తుర్కియే ఏకంగా సైనిక ఆయుధ సాయం కూడా చేసింది. 26 మంది అమాయకులను కాల్చి చంపారు అన్న జాలి దయ లేకుండా మన శత్రు దేశానికి చేయూతను అందించిన దూర్త దేశం తుర్కియే. పాక్ వాడిన డ్రోన్లు తుర్కియేకు చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా వాటి శకలాల ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. తుర్కియేతో భారత్కు దౌత్య సంబంధాలు బాగున్నా 2014లో ఎర్డోగాన్ ఆ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత భారత వ్యతిరేక భావన పెరిగిపోయింది. ఎర్డోగాన్కు మొదట్నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశాడు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఎర్డోగాన్ భేటీ అయ్యారు. పాక్కు వత్తాసు పలికారు. ఉగ్రచర్యను ఖండించలేదు సరికదా, ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల కుటుంబాలను సానుభూతి తెలిపేందుకు కూడా ఎర్డోగాన్కు మనసు రాలేదు. ఇదే కాదు, ఎర్డోగాన్ నాయకత్వంలో ఇటీవల అనేకసార్లు భారతదేశ వ్యతిరేక వైఖరిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వినిపించే వాదనకు మద్దతిచ్చింది. ఎర్డోగాన్ అచ్చంగానే పాక్ పాలకులు అన్నట్లు గతంలో తాము కూడా కశ్మీరీ సోదరులకు అండగా ఉంటామని కూడా అన్నారు. భారత్ అంటే ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది మరో ఉదాహరణ. భారత్ గతంలో మంచితనం, మానవత్వం చాటుకుంటూ చేసిన అపార సాయాన్ని మరిచి మరీ పాకిస్తాన్కు చేయూత అందిస్తోంది తుర్కియే. 2023 ఫిబ్రవరిలో తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది. 50,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. ఆ సమయంలో సాయం చేసేందుకు మొట్టమొదట ముందుకొచ్చిన దేశం భారత్. భూకంపం వార్త తెలిసిన వెంటనే ఆపరేషన్ దోస్త్ పేరిట 152 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని 6 జాగిలాలను సిద్ధం చేసింది. అక్కడికి చేరుకున్న భారత బృందం 10 రోజుల పాటు వేలాది మందికి సాయం చేసింది. క్లిష్టతర పరిస్థితుల్లోనూ అనేక మందిని శిథిలాల కింద నుంచి సజీవంగా రక్షించారు. -5 డిగ్రీల చలిలోనూ మొక్కవోకుండా పనిచేశారు. భారత సైన్యం వైద్యశాల ఏర్పాటు చేసి వేలాది మందికి చికిత్సను అందించింది. భారత బృందాల సాయానికి అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మన సైన్యం సేవలు పొందుతున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. తుర్కియే ప్రజల్లో ఉన్న కనీస కృతజ్ఞతాభావం కూడా అక్కడి పాలకుల్లో లేకుండా పోయింది. చేసిన సాయాన్ని మరచి మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది తుర్కియే. పాకిస్తాన్, తుర్కియే ఇంతలా నెత్తిన ఎక్కించుకోవడానికి కారణం ఆ రెండు దేశాల మధ్య సాగుతున్న బలమైన వ్యాపార బంధమే అని తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ కు తుర్కియే పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తోంది. 2018లో తుర్కియేతో పాక్ $1.5 బిలియన్ ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది.
దీని కింద మిల్జెమ్ శ్రేణికి చెందిన ఆయుధాలు పాక్ అందించడం సహా కరాచీ షిప్యార్డ్లో 2 భారీ ఓడలు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. అదే ఏడాది తుర్కియా నుంచి 30 యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు పాక్ మరో $1.5 బిలియన్ విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న అమెరికా ఆంక్షలతో అది నిలిచిపోయింది. పాక్ సైనిక వైమానిక ఆధునికీకరణ ప్రయత్నాలకు కూడా తుర్కియే రక్షణ పరిశ్రమలు సాయం చేస్తున్నాయి. తుర్కియే కంపెనీల నుంచి పాక్ ఫాల్కన్ జెట్లను తీసుకుంది. యుద్ధ హెలికాప్టర్లు, మానవరహిత గగనతల వ్యవస్థల అభివృద్ధిలో పాక్ తుర్కియే తమ సహకారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో తుర్కియే పాక్ క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసింది. 2022లో డ్రోన్లను కూడా అందజేసింది. అగోస్టా 90 జలాంతర్గాముల ఆధునికీకరణ కోసం పాక్కు తుర్కియే సాయం చేస్తోంది. ఇప్పుడే కాదు, ప్రచన్న యుద్ధ కాలంలోనూ పాక్కు ఆయుధ పరికరాల సరఫరాపై అమెరికా ఆంక్షలు విధిస్తే అప్పుడు కూడా తుర్కియే పాక్కు పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామిని అందజేసింది. పాక్తో ఇంతటి బలమైన ఆయుధ వ్యాపార బంధం ఉంది కాబట్టి తుర్కియే పాక్ను నెత్తిన మోస్తోంది. ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామికో ఆపరేషన్లో 2 సభ్య దేశాలు మతపరమైన ఐక్యతను కోరుకునే దేశాలు. ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్లో ఆపరేషన్లో 2 సభ్య దేశాలు మతపరమైన ఐక్యతను కోరుకునే దేశాలు. చాలా సందర్భాల్లో ఈ పాకిస్తాన్ కు ఈ టర్కీ సపోర్ట్ అందిస్తూనే వస్తుంది. అలాగే ముఖ్యంగా పాకిస్తాన్ కు టర్కీ ఈ వెపన్స్ సపోర్టే కాకుండా వెపన్స్ తో పాటు వెపన్స్ కి కావాల్సినటువంటి యూసేజ్ కి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ అలాగే ఈ మిలిటరీ అడ్వైస్ కూడా పాకిస్తాన్ కు టర్కీ అందిస్తూనే వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఈ 4-డే కాన్ఫ్లిక్ట్ సందర్భంగా చాలా వరకు ఈ టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్స్ నియర్లీ 350 to 400 డ్రోన్స్ భారతదేశంపై 36 లొకేషన్స్లోని ఈ టర్కీ డ్రోన్స్ పడినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. అలాగే మన ఇండియా నుంచి వెళ్తున్నటువంటి వెపన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా టర్కీకి ఇప్పటికే చాలా వరకు తగ్గించాం. ఫ్యూచర్లో మరింత తగ్గించవలసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్కు తుర్కియే మద్దతిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేశ సామాజిక మాధ్యమాల్లో బాయ్కాట్ తుర్కియే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తాజాగా బ్యాన్ తుర్కియే అంటూ పలువురు వ్యాపారులు కూడా ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. పూణే వ్యాపారులు తుర్కియే యాపిల్స్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూణే మార్కెట్లో తుర్కియే యాపిళ్ల సీజన్ టర్నోవర్ 1000 కోట్ల రూపాయల నుంచి 1200 కోట్ల రూపాయలు ఉంటుంది. బహిష్కరణ నిర్ణయంతో ఆ మేరకు తుర్కియేపై ప్రభావం పడనుంది. మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా తుర్కియే, అజర్బైజాన్లకు ఆన్లైన్ బుకింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 2 దేశాలకు బుకింగ్లు 60% తగ్గగా గతేడాదితో పోలిస్తే రద్దు చేసుకునే వారి సంఖ్య 250% పెరిగింది. ప్రధానంగా తుర్కియేకు భారత్ నుంచి భారీగా పర్యాటకులు వెళుతుంటారు. 2023లో 2.75 లక్షల మంది ఆ దేశాన్ని సందర్శించగా 2024లో ఆ సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. అయితే ఆపరేషన్ బాయ్కాట్లో భాగంగా ఇప్పుడు బుకింగ్లు రద్దు చేసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో పర్యాటకం ప్రధాన వనరు అయిన తుర్కియేకు ఆర్థికంగా భారీగానే దెబ్బపడనుంది. तुर्की ने हमारे शत्रु देश का साथ दिया है. भारत के लोग राष्ट्र प्रेम में उनके लिए राष्ट्रीयता और राष्ट्र प्रेम सर्वोच्च होता है. तो जब युद्ध के हालात थे तो तुर्की ने हमारे शत्रु देश को उपकरण सप्लाई किए, उनको ड्रोन सप्लाई किए. भारत के लोग ये नहीं भूलेंगे. नतीजतन उदयपुर के मार्बल व्यापारियों ने तुर्की को मार्बल बेचने का व्यापार बंद कर दिया. पुणे के फल व्यापार मंडल ने जो फल भेजते थे तुर्की में वो बंद कर दिया. తుర్కియే, అజర్బైజాన్లు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ ఆ దేశంతో వ్యాపార సంబంధాల విషయంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తుర్కియేకు భారత్ $6.65 బిలియన్ ఎగుమతులు చేసింది. 2024-25లో అవి $5.2 బిలియన్ తగ్గిపోయాయి. అదే సమయంలో భారత్ తుర్కియే నుంచి 2023-24లో $3.78 బిలియన్ దిగుమతి చేసుకోగా 2024-25లో అవి $2.84 బిలియన్ తగ్గిపోయాయి. అజర్బైజాన్కు 2023-24లో $3.78 బిలియన్ విలువైన ఎగుమతులు చేయగా 2024-25లో $2.84 బిలియన్ ఎగుమతులు చేసింది. 2023-24లో $89.67 మిలియన్ దిగుమతి చేసుకోగా
2024-25లో $86.07 మిలియన్ దిగుమతులు చేసుకుంది. తుర్కియేకు భారత్ ఖనిజ ఇంధనాలు, ఆయిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాలు, మందులు, రబ్బర్, కాటన్ వంటి వస్తువులు ఎగుమతి చేస్తోంది. అక్కడి నుంచి మార్బుల్, తాజా యాపిల్, బంగారం, కూరగాయలు, సిమెంట్, మినరల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ఇక అజర్బైజాన్కు పొగాకు, తేయాకు, కాఫీ, రసాయనాలు, రబ్బర్ వంటి వస్తువులను ఎగుమతి చేసుకుంటోంది. అక్కడి నుంచి పసుదాణా, వంట నూనె వంటివి దిగుమతి చేసుకుంటోంది. పాక్తో తుర్కియే స్నేహాన్ని గమనించిన భారత్ దౌత్యపరంగా గతంలోనే చర్యలు ఆరంభించింది. తుర్కియేకు ప్రత్యామ్నాయంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో గ్రీస్, సైప్రస్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. 2021లో గ్రీస్తో కలిసి సంయుక్త వైమానిక దళ విన్యాసాలను నిర్వహించింది భారత్. ఆర్మేనియాతో ఆయుధ బంధాన్ని పెంచుకుంటోంది. మరి పాక్తో స్నేహం, బాయ్కాటు తుర్కియే డిమాండ్ల మధ్య భారత్ ఎలా వ్యవహరించనుంది? రాబోయే రోజుల్లో వ్యాపార దౌత్య బంధాన్ని తగ్గించుకుంటుందా అన్న దానిపై చర్చ మొదలైంది.